హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లోకల్ ఛానల్. ఈరోజు అయితే మళ్ళీ వ్లాగ్ చేయడానికి స్టార్ట్ చేసేసాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేసి బ్రష్ చేసి 1/2 లీటర్ వాటర్ అయితే తీసేసుకున్నాను. ఇంకా ఈరోజు నా బ్రేక్ఫాస్ట్లో గోధుమ రవ్వతో చేసిన ఉప్మా తీసుకున్నాను. కొంచెం తింటే చాలు, కడుపు నిండిపోద్ది. ఇంకా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు అందుకని చెప్పి ఈరోజు ఇది తీసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే ఒక హెయిర్ ప్యాక్ వేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. దానికి మనము ఎన్నెన్నో ట్రీట్మెంట్ చేస్తూ స్మూత్నింగ్ కోసం, హెయిర్ గ్రోత్ కోసం రకరకాల క్రీమ్స్ అనేవి బుక్ చేస్తాం ఆన్లైన్లో. అవన్నీ కాకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. అవిసి గింజలు ఉంటాయి కదా, వాటితో తయారు చేసుకుంటాం. ఇంకా ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ, గోరు చిక్కుడుకాయల కూర కూడా. ఇంకా నేను ఇంట్లో ఒక ఉండలాంటి తయారు చేసుకుందామని చెప్పి నువ్వులుండ, అది రోజుకు ఒకటి తింటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి రెగ్యులర్గా వస్తుందని నా నమ్మకం. ఎర్లీ మార్నింగ్ పరగడుపున నువ్వులు బెల్లంతో చేసిన ఉండని తీసుకుంటే ఎన్నో మంత్స్ నుంచి రాని వాళ్ళు కూడా డేట్స్ ఖచ్చితంగా వస్తాయి, మెన్సెస్. ఇంకా మా అక్క అయితే చికెన్ ప్రిపేర్ చేస్తుంది, ఇక్కడేమో నా హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. సిద్ధు అయితే ఇలా మంచం మీద కూర్చోబెడితే వాడు ఎక్కువగా ఈ మధ్య గోళీలతో ఆడుతున్నాడు. ఆ గోళీలని ఆ మంచం సందులో వేస్తే కింద పడిపోతున్నాయి అక్కడ. ఇంకా మర్చిపోయాను, మీకు చెప్పలేదు కదా, మొన్న సండే మా ఫ్రెండ్ నేను ఎప్పటి నుంచో అడుగుతున్నానని చెప్పి వాళ్ళ అమ్మగా చేసిన గోంగూర చికెన్ అయితే తీసుకొచ్చింది. నేను మీతో షేర్ చేసుకోవటం మర్చిపోయాను. నేను కాలేజ్ డేస్లో ఎక్కువ శాతం ఆ అమ్మాయి, మా ఫ్రెండ్ గోంగూర చికెన్ వేసుకుని వచ్చేది. ఆ స్మెల్కే నాకు నోరూరిపోయేది. తన బాక్స్ నేనే తినేదాన్ని. తనకు బాక్స్ ఓపెన్ చేయగానే సేమ్ టేస్ట్, సేమ్ స్మెల్ వచ్చేసింది. ఇంకా లేట్ ఎందుకని ఫుల్గా లాగిచ్చేసాం. అయితే ఈరోజు ఈ చికెన్ చూడంగానే, మా ఇంట్లో చికెన్ చూడంగానే ఆ వీడియో అయితే గుర్తొచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. మా అక్క ప్లేట్లో చూడండి ఎలా ఉందో, అన్నీ మెత్తటి ముక్కలు వేసుకుని. తను ఆనియన్ లేనిది అస్సలు తినదు. నేనైతే బోన్స్ వేసుకోకుండా అస్సలు ఉన్నాను. మెత్తటి ముక్కలు తినను, తింటే పళ్ళలో ఇరుకుపోద్ది. నాకు తినటం కూడా అంత ఇష్టం లేదు. ఎక్కువ చిన్నప్పటి నుంచి బోన్స్ తినేదాన్ని. ఇంకా ఈ హెయిర్ ప్యాక్ ఏంటి, ఎలా చేసుకోవాలి అంటే, అవిసి గింజలు ఉంటాయి కదా, ఆ అవిసి స్టవ్ మీద ఒక 10 minutes అలా తిప్పాలి. కొంతసేపటికే ఇలా జెల్లీలాగా మారిపోద్ది. దీన్ని అయితే ఒక హ్యాండ్ కర్చీఫ్ కానీ, ఒక కాటన్ క్లాత్ కానీ దాంట్లో వేసుకుని వడకట్టుకోవాలి. ఇలా హెయిర్కి ప్యాక్లానే కాకుండా ఈ అవిసి గింజలు అనేవి మనం బెల్లంతో చేసిన ఉండల్లాగా తీసుకున్నా కానీ మన బాడీలో కూడా మనం కొన్ని మినరల్స్, ప్రోటీన్స్, ఫుడ్స్ పంపించినట్టు ఉంటుంది. మనం హెయిర్ ప్యాక్సే కాదు, ఎప్పుడైనా కానీ హెయిర్ ప్యాక్స్ అనేవి మన హెయిర్ స్మూత్నింగ్గా, షైనీగా ఉండటానికి యూజ్ అవుతుంది. అదే ఇన్నర్గా మనం తీసుకుంటే, ఫుడ్ ద్వారా తీసుకున్నవి చాలా హెల్తీగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇంకా మేము ఇక్కడ ఇలా వడకడుతుంటే సిద్ధు కూడా నేను వడకడతా అని హెల్ప్ చేస్తాను నేను అని చెప్పి ఇక్కడ మంచిగా మాకు హెల్ప్ చేస్తున్నాడు. చూడండి, చూడుతూనే ఎంత జల్లీగా ఉందో. నేను ఎన్నోసార్లు హెయిర్ స్ట్రైట్నింగ్, మా ఇద్దరివి అక్క చెల్లెళ్ళు ఇద్దరివి హెయిర్ చాలా కర్లీగా ఉంటాయి. బాగా కర్లీ కాకపోయినా కొంచెం కర్లీగా ఉన్న వాళ్ళకి కర్లీ ఇష్టం ఉండదు, స్మూత్నింగ్గా కావాలి అనుకుంటాం. మేమైతే చాలాసార్లు బయట నుంచి క్రీమ్స్ బుక్ చేసాము ఆన్లైన్లో. ఆ క్రీమ్స్కి ఏమీ ఎంత యూజ్ అవ్వలేదు. చూడండి, ఇంత కర్లీగా ఉంటుంది. అక్కది నాది సేమ్గా ఉంటుంది. ఈ హెయిర్కి ఇప్పుడు ఫుల్గా అప్లై చేసుకుని ఒక 1/2 hour అలానే ఉంచుకుని, ఇది క్రీమ్స్ కాదు కాబట్టి స్కాల్ఫ్ కూడా అప్లై చేసుకోవచ్చు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి. హెయిర్కి ఇలా స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. మన స్కాల్ఫ్ కూడా పట్టేటట్టు కొంచెం మంచిగానే మసాజ్ చేసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యూస్ఫుల్ టిప్ మీలో ఎవరికైనా యూజ్ అయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మా సిద్ధు కూడా రాసుకుంటాడంట. మేము అది హెయిర్కి అప్లై చేయగానే నిజంగా ఈ సమ్మర్ ప్యాక్ అనిపించింది, సమ్మర్ ఎయిర్ ప్యాక్ అనిపించింది. అంత కూల్గా ఉంది హెయిర్కి పెట్టుకోగానే. నేను కూడా నా షార్ట్ హెయిర్ అని చెప్పి హెయిర్ కేర్ తీసుకోవటం మానేశాను. సో అందుకని చెప్పి నేను కూడా కొంచెం అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకోకుండా చూడండి ఎంత స్మూత్నింగ్గా అనిపిస్తుందో హెయిర్ అనేది. ఎప్పుడు ఇలానే ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. కానీ మేము కొంచెం
హెయిర్ కేర్ తీసుకోవటం ఆపేస్తే కనుక హెయిర్ అనేది ఖచ్చితంగా బ్రేకేజ్ అని అవుతుంది, ఊడిపోతుంది. ఇంకా ఈవినింగ్ 4కి మేము అప్లై చేసుకుని అలా ఉన్నాగా అమ్మ ఇంట్లో ఉన్న మొక్కజొన్నలతో ఇలా పాప్కార్న్ అనేది చేసింది. ఇంకా అక్క హెడ్ బాత్ చేసింగానే హెయిర్ చూడండి ఎంత షైనీగా ఉందో. ఒక వెంటకి ఒకటి అస్సలు అంటుకోలేదు. కల్లీనెస్ కొంచెం తగ్గింది అనిపించింది. ఇలా న్యాచురల్గా వీక్లీ 2-3 టైమ్స్ ఇలా యూజ్ చేసుకుంటే, లేదు మంత్లీ 2-3 టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి మనము ఒక 1 మంత్ దాకా స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు జెల్లీ లాగా. ఇంకా నేను కూడా ఈవినింగ్ ఇలా హెడ్ బాత్ అయితే చేసేసాను. అక్కకి అంత స్మూత్నింగ్ అనిపించలేదు, కానీ నా హెయిర్ అయితే చూడండి ఎంత షైనీగా స్మూత్గా ఉందో. మీకు కూడా కనిపిస్తుంది కదా, నాకు కూడా అలానే అనిపించింది. షైనీగా ఉంది, స్మూత్గా ఉంది. ఇంకా నాకు ఆకలి వేస్తుంది. ఈవినింగ్ టైం కొంచెం రైస్ తీసుకుని ఎక్కువ కర్రీస్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. గోరుచిక్కులు అంటే దాంట్లో ఉన్న పీచు పదార్థం ఫైబర్ అని అంటాం కదా, ఎగ్ ప్రోటీన్. ఈరోజు నాకు ఎగ్ ఫైబర్